రాహుల్ గాంధీకి విపరీతమైన మద్దతు పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే. ఏదైతే అసలు రాహుల్ గాంధీ చెప్పినది అద్భుతమైన విషయాలు, అది ఎవరికి అర్థం కాని పెద్ద బాంబే, రేపు ప్రజా విప్లవం వచ్చేస్తుంది అన్నటువంటి ఈ విచిత్రమైనటువంటి జీవితంలోనే మనం బ్రతుకుతూ ఉంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ప్రజా విప్లవం, ఇక అసలు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది, పవన్ కళ్యాణ్ని ఎవరూ పట్టించుకోరు, భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది అని 2019-24 మధ్యలో అనుకున్నాం. ఏమైంది? ఆడ ముగ్గురు కలిస్తే మనం 11కి వచ్చాం. ఇప్పుడు రాహుల్ గాంధీ పెట్టింది ఒక పెద్ద బాంబు, ఈ బాంబులో పేలిపోయింది. ఇట్లా రాహుల్ గాంధీ చెప్పినటువంటి దాంట్లో ఒక్కసారి మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి ఒకటేంటి ఆయన అడిగేది ఏంది? ఓటర్ల లిస్టు పీడిఎఫ్లు కాపీలు దొరుకుతాయి, అక్కడ ఇచ్చింది వాళ్ళకి ఎలక్ట్రానిక్ రూపంలో. అంటే ఆయన ఏంటనేది, ఇది మొత్తం ఎలక్ట్రానిక్ రూపంలో తీసుకొచ్చేసి మా చేతికి ఇవ్వండి అంటే, మీ సర్వర్ మాకు ఇచ్చేయండి అంటాడు. ఎట్లా సాధ్యమవుతుంది? ఎలక్ట్రానిక్ రూపంలో పోనీ ఏ పార్టీకి అన్ని ఇచ్చి ఒక్క కాంగ్రెస్కి ఇవ్వలేదా? అంటే తన కాన్సెప్ట్ ఏంటి? ఏదో కంప్యూటర్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో లేకపోతే ఇంకోళ్ళతో పెట్టేచ్చే ఒకటి. రెండో పాయింట్ ఏం కనబడుతుంది అక్కడ ప్రధానమైనటువంటిది, ఒకే ఇంటి పేరుతో 80 మంది ఉన్నారు. ఆ ఇంటి వాళ్ళు చెప్పారు మా పక్కనే ఫ్యాక్టరీ ఉంటుంది, అనేక మంది పనిచేయడానికి వస్తారు, వచ్చిన వాళ్ళు అక్కడ ఓటర్ ఐడి ఫిక్స్ చేసుకునేటప్పుడు డోర్ నెంబర్ ఇది పెడతారు పక్కన. ఇది నేనే చెప్పాను, మా ఇళ్ళ దగ్గరనే ఉంటుంది, ఇదివరకు ఇట్లాంటిది అన్నటువంటిది. అట్లాగే ఒక వ్యక్తికి 4-5 చోట్ల 3-4 రాష్ట్రాలు ఓట్లు ఉన్నాయి. ఎస్, అతను చెప్పుకొచ్చాడు ఆ విషయం. నేను ఉత్తరప్రదేశ్ వాడిని, ముంబైలో ఉద్యోగం చేశాను, తర్వాత బెంగళూరులో ఉద్యోగం చేశాను, ఆడకపోతే అక్కడ ఓటర్ ఐడి పెడతాం, పాతది వాళ్ళు తీయరు, అది ఇవే ఉండేది. ఇప్పుడు అట్లాంటి వాటిని సరిచేయడమే కదా బీహార్లో చేస్తుంది. అక్కడ బీహార్లో అవి తీసేస్తుంటేనే కదా సర్ అనే ప్రోగ్రాం వద్దనేటటువంటిది. ఇంకొకటి 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఎక్కువ వచ్చినాయి, అది పచ్చి అబద్ధం. అక్కడ ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 4 గెలుచుకున్నటువంటి పరిస్థితి. అక్కడ అది కూడా పక్కన పెడితే మనకి సింపుల్ ఎగ్జాంపుల్ కుప్పం, అంటే చిత్తూరు పార్లమెంట్ స్థానం 2009 ఎన్నికల్లో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 6 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఒక్క కుప్పం మాత్రమే చంద్రబాబు గారు గెలిచారు. అక్కడ 15,000 ఓట్లతో శివప్రసాద్ గెలిచారు. సింపుల్ ఎగ్జాంపుల్, మన కళ్ళెదురుకుండా కనబడేటటువంటిదే. 15,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. అప్పుడే వరలరామయ్య తెలుగుదేశం తరఫున పోటీ చేసినటువంటి కుప్పం వచ్చేటప్పటికి ఖచ్చితంగా గెలవడం జరుగుతూ ఉంది, శివప్రసాద్ గెలుస్తూ వచ్చారు. తిరుపతిలో వరలరామయ్య అక్కడ 7 పార్లమెంటు స్థానాలకు కూడా 6 కాంగ్రెస్ గెలిచింది. 6 కాంగ్రెస్ గెలిచి ఒక్క చోట వచ్చిన దాంట్లో అక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అక్కడ తెలుగుదేశం 6 స్థానాల వైపున గెలుచుకొచ్చి కూడా అక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా నియోజకవర్గాలకు సంబంధించి జరిగేటటువంటిది ఒక నియోజకవర్గం ప్రభావితం చేస్తుంది. అది అట్టట్ట జరుగుతుంది. అంటే అదే రాజకీయం, అంటే అదే ఎన్నికలు. అంటే మనదేమి అధ్యక్ష స్థాన ఎన్నికలు కాదు. అమెరికాలో అయితే కనుక ఓవరాల్గా అధ్యక్షుడికి ఎన్ని ఓట్లు వస్తే చూసుకుని దాని ప్రకారం మిగతా కాంగ్రెస్ ఈ లెక్కలన్నీ ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు కదా మనకి. ఇంకొకటి, ఒకే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఇంకో చోటకి వెళ్తాయా? అసలు ఫస్ట్ వెరీ సింపుల్ లాజిక్, దొంగ ఓట్లు పడటం అన్నటువంటిది ప్రతి ఎన్నికల్లో జరుగుతూనే ఉంటాయి. అది 3%, 5% అనేది నడుస్తుంటుంది. ఇంకొకళ్ళు ఎవరో పెట్టారు, ఏంటది 2% ఆఫ్టర్ 6 అనేటటువంటి పచ్చి అబద్ధం. సాయంత్రం తర్వాత ఓట్లు పడుతున్నటువంటిది 2019 ఎన్నికలు చూసుకోండి మీరు ఒక్కసారి, ఎంత పర్సెంటేజ్ పోలైందో. నైట్ 2019 ఎన్నికలు, 2014 ఎన్నికలు చూసుకోండి, నైట్ ఎంత పోలింగ్ అయింది అన్నటువంటిది. 4% నుంచి 8% దాకా అయినటువంటి పరిస్థితి. మొన్న అంతే. బేసిక్గా ఏమైపోతుందంటే, మనకి పడట్లేదు అనగానే, లేదా మనకి తగ్గుతున్నాయి అనగానే, ఆ టైంలో ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ అంటారు దాన్నే. పోల్ మేనేజ్మెంట్లో ఏంటంటే, చివరిలో ఎవరెవరైతే బద్దకించి లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళి, పేరంటాలకి వెళ్ళి, ఊళ్ళకి వెళ్ళి, లేదా మందు దాగి ఇంట్లో పడుకుండిపోయినటువంటి వాళ్ళు ఓట్లు వేయింది ఎవరో కనుక్కుని మధ్యాహ్నం 1 గంట నుంచి ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మన ఏజెంట్ల ద్వారా ఎవరెవరు రాలేదో చూసి ఓట్లకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం. వాళ్ళకి ఆటో పెడతారా, కారు పెడతారా, నడిపించుకు తీసుకొస్తారా, అదే పోల్ మేనేజ్మెంట్ అన్నది. మొన్నటిసారి
వైసీపీ ఫెయిల్ అయ్యింది అక్కడ, తెలుగుదేశం సక్సెస్ అయింది అక్కడ. తెలుగుదేశంను బీజేపీ వైసీపీ ఏదే జనసేన కలిసి చేసింది అక్కడ సక్సెస్ అయ్యారు. ఇవి ఒరిజినల్. అట్ ద సేమ్ టైం లోపాలు జరగవు అని చెప్పడం అమాయకత్వం. లోపాలు ఉంటాయి, అవి పర్టిక్యులర్గా ఒక పెద్ద సంచలనం చేయడానికి అంటూ ఎవడు చేయడు. లోకల్ ఇష్యూస్ బేసిస్ మీద ఉండేటటువంటి లోపాలు ఉంటాయి, దొంగ ఓట్లు వేయడమా ఇట్లాంటి. బట్ అదేదో కాంగ్రెస్ గెలిచిన చోట్ల లేకపోతే బీజేపీ ఇతర పార్టీలు గెలిచిన చోట్ల ప్రజాస్వామ్యం బాగుంది, బీజేపీ గెలిచిన చోట్ల ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం పోయింది అని చెప్తే దాన్ని మనం ఓడాం కాబట్టి మనం నమ్ముతామంటే అదే అందరూ నమ్మాల్సిందే. లేకపోతే మీకు జర్నలిజం తెలియదు, మీకు అది తెలియదు, ఇది తెలియదు అంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. నిజాయితీగా మాట్లాడుకోవాల్సినటువంటి చోట్లన మన వైబ్రేషన్స్ కోసం, మన అహంకారం కోసం, లేకపోతే మన అభిజాత్యం కోసం మాట్లాడితే విచిత్రమైనటువంటి సమీకరణాలే మనకి వెలుగు చూస్తుంటాయి.